హాయ్ గాయ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే వీకెండ్ గ్రాసరీస్ తెచ్చుకొని ఇంక ఇల్లంతా కొంచెం డీప్ క్లీన్ చేద్దామని చెప్పి చూస్తున్నాము. సో ఇక్కడ దివ్య అయితే స్టార్ట్ చేసింది క్లీనింగ్. నేనేమో పైన హెల్ప్ అయితే చేస్తూ ఉన్నా. ఇంకా అలా అయితే మా వీకెండ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నేను దివ్య అయితే తిట్టుకుంటూ కొట్టుకుంటూ పని అయితే చేసుకుంటున్నాము. ఫినిష్ చేయాలి ఈరోజు ఎలా అయినా అని చెప్పి. ఈ వీడియో అయితే మీరు చూసేసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే ఇదేంటిది మీరు ఇట్లా పెట్టిన వాళ్ళు ఎదవే అది అంటే నువ్వు పెట్టి కూడా ఇప్పుడు నా మీద చెప్తావా? నువ్వు పుచ్చుగా నిజంగా చెప్పు కావ్య, ఎట్లాంటివి చేసేది నువ్వా నేను? నిజం అంటే నిజం చెప్పు కావ్య. నువ్వు ఆ పుచ్చుగా అసలు ఏముందో చూపించు ఒకసారి. 2 రోజులు సింకలో ఇప్పుడు ఎన్ని చదువుతున్నావా? అవును, వీకెండ్ స్పెషల్ ఇది. కానీ నచ్చదు. నువ్వైతే ప్రతి వీడియోలో నన్ను లేక్ లాగే బిహేవ్ చేపిస్తావు. మీరు కూడా ఇట్లానే చేస్తారా? ఇది చూడండి గాయస్, మా అక్క కూర్చొని అమ్మమ్మ లాగా సర్దుతుంది. హెల్ప్ కావాలా దివ్య? ఏమన్నా వద్దు కావ్య. ఎందుకు తింటా? అక్కడ వెనక మళ్ళీ ఏంటి అవి? టోఫు కలిసిపోయినాయి ఫ్లేవర్స్ అన్నీ. ఏంటిది? గ్రాసరీస్ తెచ్చావా? నన్ను తీసుకెళ్ళలేదండి మరి తెచ్చేటప్పుడు. నాకు నన్ను అసలు ఎక్కడ అడిగావు గ్రాసరీస్ అని చెప్పి? నేను అడిగా గ్రాసరీస్కి వెళ్దామా అంటే నేను రాని. అవన్నీ మమ్మీ పంపించిందా? చట్నీలు అన్నీ? ఇవన్నీ మమ్మీ చట్నీలు పంపించింది. వెనక వాళ్ళు కూడా స్టాక్ ఉన్నాయి కదా కింద. అసలు కారం పొళ్ళు. దివ్య, కావ్య నాకు కొంచెం వైప్స్ ఇస్తావా? ఇస్తా. ఎక్కడుంది? ఎద్దు తీసుకో. ఈ రోజులు అవుతుంది దివ్య క్లీన్ చేసి. మనమంతా ఎందుకు ఈ రోజే చేద్దామని ఫిక్స్ అయినా? మరీ గలీజ్ ఉందనా? మొన్న నువ్వు ఫ్లాన్ తీసావు గుర్తుందా? ఆ రోజు ఇదంతా పడింది. ఏమో నేను ఓపెన్ చేసింది పడేసావా? నువ్వు పడేయాలి. అసలు ఓపెన్ చేసావు ఉంచకూడదు. తింటే తినా లేకపోతే. యాక్చువల్లీ నాకు అప్పుడు ఎక్కువైపోయింది, మళ్ళీ తిన్నాం అనుకున్నా. అప్పుడు నువ్వు చక్కగా క్లోజ్ చేయాలా ఏదో సంథింగ్ అయ్యింది, మొత్తం పడిపోయింది. ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు. ఏంటి కల్కి మూవీ చూసావు కదా? ఉంది, బాగుంది. నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా మహాభారతంలో. ఎప్పుడా? వద్దా? నీ అంత టాలెంటెడ్ కావు కావ్య. సరే ఇది అయిపోయాక కూర్చొని నేను కొన్ని అడితే చెప్పు. నువ్వు కూడా చూసావు మహాభారతం? నేను కూడా చూసా. నేను ఎప్పుడు నా చిన్నప్పుడు చూసా, కాలేజ్కి వెళ్తున్నప్పుడు. కావ్య నీకు గుర్తుందా? అప్పుడు 7 o'clockకి మా టీవీలో వచ్చేది. అప్పుడు హాస్టల్ కదా. అప్పుడు నువ్వు హాస్టల్లో ఉన్నావు. సో 7 o'clockకి రోజు వచ్చేదన్నమాట మా టీవీలో. 7:30కి హాఫ్ అన్ అవర్. అది అయిపోయిన తర్వాత 7:45కి నా బస్ వస్తుంది. సో పొద్దున్న 7 to 7:30 అది చూసేదాన్ని డైలీ. అట్లా ఏదో కొంచెం కొంచెం గుర్తుంది. అంత పెద్ద ప్రోనేమ్ కాదు. నేను అడుగుతాయి క్వశ్చన్స్. యమ్మీ స్ట్రాబెరీ దివ్య, క్యూట్ క్యూట్ స్ట్రాబెరీ. ఏం పని ఉంది నాతో నీకు? ఇప్పుడు ఏం పని చెప్పనులే. ఏం లేదు. చూడు కావ్య, ఇంకా అలా దివ్య అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తుంటే నేనైతే బట్టలు చాలా ఉంటాయి అవైతే వాషింగ్కి ఇద్దామని చెప్పి అయితే నేను ఇంకా వాషింగ్ మిషన్లో వేసి ఆన్ చేస్తుండే. ఇంకా మళ్ళీ వెళ్ళి దివ్యకి తర్వాత హెల్ప్ చేసిన. నువ్వు కష్టపడుతున్నావు అన్నప్పుడు నీకోసం నేను ఫ్రూట్స్ కట్ చేసి వచ్చి అక్కడ పెట్టుకొని తినుకుంటూ కట్ చేస్తాను. థ్యాంక్స్ కావ్య. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు తిన్నా. చూడంత హెల్ప్ చేస్తున్నాను. పెద్ద హెల్ప్వే. తీసుకోదు. ఇది బాగుందా? అసలు మెత్తగా ఉంది కదా. పడేయి అక్కడ నేను పడేసినావు. బాగానే ఉంది అనుకుంటే. ఏమో అర్థం కావట్లేదు కావ్య.
మంచిగా అయితే మరి ఎందుకు క్యారెట్ ఎందుకు పడేస్తున్నావు? చెక్కు తీసింది కదా. అస్సలు ఎన్ని పడేసావో దివ్య. ఇది ఎందుకు తెచ్చావు మళ్ళీ శనగలు? శనగలు ఎందుకు తెచ్చావు? వచ్చింది అమ్మ, ఎందుకు తెచ్చావేంది? నేను చూపినా ఇక్కడ ఒకసారి. వచ్చా ఏమైంది? ఇవేంటవి? శనగలు అయ్యాక కొన్ని ఉన్నాయి. ఇంకొకటి కూడా చూసా దివ్య. ఇక్కడ ఒకటి ఉండద్దు దివ్య, నాకు అందరూ అని నేను మొన్ననే చూసా దివ్య. అవేంటవి? అవి బఠానీలు కావే శనగలు. నేను శనగలు అనుకున్నా. ఈ జీలకర్ర డబ్బా ఎంత ఉంది? ఎంత ఉంది? ఈ ప్యాకెట్ ఎంత అసలు ఎంత ఉంది? అసలు ఎవరైనా మనిషి అన్నాడు ఇంత జీలకర్ర ఎవరన్నా ఉంటారా చెప్పు? ఒక్కళ్ళైనా అంటే అసలు కదా ఏమన్నా ఓసిడి ఉండిద్ది. నాకు అర్థం కావట్లేదు. అసలు డబ్బాలు ఖాళీగా ఉంటే నీకు ఆగకపోవడం నాకు అర్థమే కావట్లేదు. చెప్పు అంటే చెప్పు. జీలకర్రని నేను తిన్నామనుకున్నా రోజు పొద్దున్నే వాటర్లో, అప్పుడు చాలా కావాల్సి వస్తుంది అని తీసుకొచ్చా. ఇంక ఇలా అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయి డిష్ వాషర్లో అయితే కొన్ని గిన్నెలు ఉంటాయి, అవన్నీ కడిగేసి అయితే పెడుతున్నా డిష్ వాషర్కి. అండ్ నెక్స్ట్ ఇదంతా అయిపోయాక నెక్స్ట్ ఇంకా మైక్రోవేవ్ కూడా ఉంది క్లీన్ చేయడానికి, అది కూడా స్టార్ట్ చేసినాం. ఇదైతే దివ్య క్లీన్ చేస్తుంది. ఫ్రిడ్జ్ అయిపోయింది కానీ గోంగూరను మెంతి కూర అవి ఆకులు తీయాలన్నమాట. కొంచెం మీ బండలన్నీ రుచి. ఇది అయిపోయింది. అది నీకు గుర్తుందా కావ్య? ఒక రోజు నేను మర్చిపోయి స్టీల్ గిన్నె పెడితే లోపల మంట వచ్చింది కదా, అదే అది. ఇక పోవట్లేదు. ఓకే, స్టీల్ గిన్నెలు ఎవరు పెట్టద్దు గాయస్, ఎవరు పెట్టరు మా అక్క లాంటి వాళ్ళు. లేకపోతే అంటే 10 seconds అని పెట్టినా కానీ అది అట్లా అవుతుందని ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్. ఎంతవరకు వచ్చింది? ఇంకా షెల్ఫ్లో కూడా తుడుస్తుంది. ఇంకా ఫ్లోర్ కూడా ఊడవాలి కదా. గుడ్. ఇంక ఇలా అయితే మా వీకెండ్ రోజు కిచెన్ అంతా డీప్ క్లీన్ చేసుకుని ఉండే. ఈరోజు వీడియో అయితే ఇంకా ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.